మార్కాపురం జిల్లా గిద్దలూరులో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ దీక్షకు మద్దతుగా బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీ వర్గాల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా కోరారు. బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధులు విడుదల, సమగ్ర కులగణన చేపట్టి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. మూడు రోజుల నుండి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల కొరకు 5 డిమాండ్లు చేసి అమరావతి మంగళగిరిలో నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ వారికి మద్దతు తెలుపుతూ ఆ 5 డిమాండ్లు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవి అమలు పరచాలని చెప్పి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి కుల సంఘాలు, బీసీ సంఘాలు పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఆయన చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా తెలియజేస్తున్నాం. ఆయన నిరాహార దీక్షను ఎలాంటి పరిస్థితుల్లో భంగం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీలే వచ్చినాయని చెప్పి బీసీ సంఘాలు ఘోషపెడుతున్నా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగకపోవడం జరుగుతున్నది. రేపు పార్లమెంటులో మహిళా బిల్లు తీర్మానం చేసేటప్పుడు బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ 33% కొనసాగించాలని ఆ తీర్మానంలో కూటమి ప్రభుత్వం కూడా సపోర్టు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ ఘోషపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీల మహిళలకు 33% రిజర్వేషన్ ఇయ్యని పరిస్థితుల్లో రేపు రాబోయే ఈ స్థానిక సంస్థలలో బీసీల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.